నమో నటేశాయ. ఓం శ్రీ వ్యాఘ్రపాద గురువే నమః. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీమతి శిరీష మణిశర్మ. ఈరోజు మనం చెప్పుకునే విషయం సనాతన కాలచక్రం గురించి. ఇంతకీ మన యూనివర్స్ వయసు ఎంత? మోడర్న్ సైన్స్ అయితే ఈ భూమి యొక్క వయస్సు 13.8 బిలియన్ ఇయర్స్ అని క్యాలిక్యులేట్ చేసి ఆగిపోయింది. కానీ సనాతన ధర్మము మాత్రము ఈ భూమి ఆయుష్ 311 ట్రిలియన్ ఇయర్స్ అని చెప్పడమే కాకుండా కాలాన్ని అత్యంత సూక్ష్మమైన ఒక యాటమ్ మూమెంట్ టైం నుంచి, అంటే రెప్పపాటు కాలం నుంచి మహాకల్పాల వరకు క్యాలిక్యులేట్ చేయగలిగింది. అయితే ఈ ఇన్ఫైనిట్ కాస్మిక్ సైకిల్కి, శ్రీ మహావిష్ణువు శ్వాసకి, బ్రహ్మదేవుని ఆయుష్కి, నాట్యవేదానికి ఉన్న మైండ్ బ్లోయింగ్ లింక్ ఏంటో చూద్దాం. లెట్స్ డీకోడ్. కీప్ యువర్ క్యాలిక్యులేటర్ రెడీ. ముందు మనము 5 లెవెల్ కాస్మిక్ టైం మ్యాట్రిక్స్ చూద్దాం రండి. చిన్న విషయం, నేను బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్న పవర్ పాయింట్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా కాలచక్రాన్ని మన మహర్షులు 5 లెవెల్స్లో కేటగరైజ్ చేశారు. మొదటిది సూక్ష్మకాలం, 2 మాలిక్యూల్స్ కదిలే సమయం, అదే పరమాణు కాలం. అక్కడ మొదలై నిమేషం అంటే 1.6 సెకండ్స్, కాష్ట, గడియ, ముహూర్తములు సమయం అనగా 2 గడియలుగా క్యాలిక్యులేట్ చేశారు. ఇలా 30 ముహూర్తాలు కలిస్తే ఒక రోజు అని, అందులో 24 గంటలు ఉంటాయని నిర్దేశించారు. దానినే ఒక పగలు రాత్రి కలిసిన ఒక రోజు. ఇలాంటి రోజులు 360 కలిస్తే ఒక సంవత్సరం అని నిర్దేశించారు. ఇక రెండవది దైవిక కాలం. మన 1 ఇయర్ దేవతలకు 1 డేగా ఉంటుంది. అలాంటి 360 హ్యూమన్ ఇయర్స్ను కలిపితే ఒక దివ్య సంవత్సరంగా చెప్తారు. ఇప్పుడు మూడవది అయిన మహాయుగ చక్రం. అయితే ఎన్ని సంవత్సరాలు కలిస్తే ఒక యుగం అవుతుందో వాటి లెక్క తెలుసుకుందాము. అంతేకాదు, ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు ఉంటాడు. వాడి అపీరెన్స్ అండ్ బిహేవియర్ బేస్ చేసుకుని ఆ యుగంలో మనుషుల స్థితిగతులు ఉంటాయి. వాటి గురించి నా స్టూడెంట్ తర్వాత వీడియోలో చెప్తారు. క్విక్గా యుగానికి మహాయుగానికి ఉన్న లింక్ చూద్దామా రండి. సత్యయుగం లేదా కృతయుగంలో 17.28 lakhs మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ప్రథమంగా నరసింహమూర్తి ఆరాధన ఉండేది. త్రేతాయుగం చూస్తే 12.96 లక్షల మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ప్రథమంగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఉండేది. ఇక ద్వాపర యుగానికి వస్తే 8.64 lakhs మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ప్రథమంగా శ్రీకృష్ణుని ఆరాధన ఉండేది. ఇక కలియుగం, అదేనండి ఇప్పుడు యుగం చూస్తే 4.32 lakhs మానవ సంవత్సరాలు. ఈ యుగంలో భగవాన్ నామస్మరణ చేస్తూ ఉండాలి, నాట్యోపాసన చేయాలి, అదే ఔషధం. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అంటే ఒక మహాయుగానికి 43.2 lakhs మానవ సంవత్సరాలు. కాబట్టి వాడు ఎవడో చెప్పినట్టు ప్రళయాల గురించి, కలియుగాంతం గురించి భయపడకండి. ఇక్కడి నుంచి లెక్క నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అది మహావిష్ణువు యొక్క ఊపిరిని బేస్ చేసుకుని బ్రహ్మకాలం ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చూద్దాం. బ్రహ్మకాలం లెక్క చూస్తే 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. అంటే బ్రహ్మదేవునికి కేవలం ఒక పగలు, అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు. సరే, ఇక అంతిమ లేదా ప్రళయకాలం ఎప్పుడు అంటే బ్రహ్మదేవునికి 100 సంవత్సరాలు ఆయుష్ పూర్తి అవ్వడం, అంటే 311.04 ట్రిలియన్ ఇయర్స్ అన్నమాట. ప్రస్తుతం బ్రహ్మదేవుని వయసు ఎంతో తెలుసా? 51 ఇయర్స్ మాత్రమే. సరే, ఇక ద గ్రేటెస్ట్ ఫ్యాక్ట్ చూస్తే ఈ 311 ట్రిలియన్ సంవత్సరాలు బ్రహ్మ జీవితకాలం. అయితే అది సాక్షాత్తు ఆ మహావిష్ణువు ఒక్కసారి శ్వాస విడిచి తిరిగి లోపలికి తీసుకునే సమయంతో సమానం. శ్వాస వదిలితే సృష్టి, తీసుకుంటే శూన్యం. జై శ్రీమన్నారాయణ. మీరు ఈరోజు సనాతన క్యాలెండర్ ఏంటో తెలుసుకోవాలంటే పూజ చేసేటప్పుడు సంకల్పంలో అదే దేశకాల సంకీర్తన అని ఉంటుంది, అది అబ్జర్వ్ చేయండి. సరే, సరదాగా ఈ వీడియో చేసే సమయం బ్యాక్గ్రౌండ్లో ఇచ్చాను చూడండి. ఇదండి మన సనాతన కాలచక్రం. మీకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ రీచ్ అవుట్ టు us if you would like to join in making videos on Natya Shastra. ఓం నమో నటేశాయ.